అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ అపురూపమైన ఘట్టాన్ని చూసేందుకు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ భోగాపురం నుంచి అందిస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం నుంచే ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. దాదాపు 30 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేందుకు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందుకు తగ్గట్లుగా ఉదయం 6 గంటల నుంచే కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జనసందోహం అది నెలకొంది. మొత్తంగా చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ 10:45 ఇక్కడ భోగాపురం నూతనంగా నిర్మితమైన భోగాపురం విమానాశ్రయంలో ఆయన విమానం నేరుగా ల్యాండ్ కానుంది. ఆ తర్వాత 10:58 ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే గవర్నర్ స్వాగతం అనంతరం 10:58 ఆయన నేరుగా విమానాశ్రయ టెర్మినల్ అనేది ప్రారంభించనున్నారు. అక్కడ కూచిపూడి నృత్య కళాకారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకిస్తారు. అక్కడి నుంచి ఆయన ఓపెన్ టాప్ వాహనం మీద ఏదైతే బహిరంగ సభా ప్రాంగణానికి కోతవేడు దూరంలోనే ఉన్న బహిరంగ సభా ప్రాంగణానికి వెళ్తారో మార్గ మధ్యలో దాదాపు 13,000 మంది గిరిజన మహిళలు అలాగే విద్యార్థులు కూడా చేసే దింసా నృత్యం రికార్డు నిన్నే అది గిన్నిస్ రికార్డు కూడా నెలకొనింది. ఆ దింసా నృత్యాన్ని తిలకిస్తూ ఆయన వెళ్తారు. అయితే మొత్తంగా చూస్తే కనుక ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా మొత్తం 17,912 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవంలో చేయనున్నారు. వీటిలో ప్రధానంగా కనుక చూస్తే 4,700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే మిగిలినాయి. విశాఖపట్నం తార్లువాడలో 468 కోట్ల రూపాయల వ్యయంతో ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఫేజ్ 1కు శంకుస్థాపన చేస్తారు. అలాగే పవర్ గ్రిడ్కి సంబంధించి ఆధ్వర్యంలో 9,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు పునరుత్పాదక విద్యుత్ ప్రసార ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. అలాగే 1,696 కోట్ల రూపాయల వ్యయంతో ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ 4 లైన్ల కంట్రోల్ హైవే ప్యాకేజ్ 4 ప్యాకేజ్ 5 పనులను ప్రారంభిస్తారు. అలాగే రహదారుల విస్తరణలో భాగంగా NH 565 పెన్సల్కోన ఏర్పేడు అలాగే హై లెవెల్ బ్రిడ్జ్ NH 67 తాడిపత్రి బైపాస్ 4 లైన్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మొత్తంగా చూస్తే కనుక ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అనేది ఇక్కడ చేశారు. బహిరంగ సభకు దాదాపు 3 లక్షల మంది ప్రజలు వస్తారనే అంచనాతో ఇక్కడ ముమ్మర ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి. మొత్తంగా 30 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే విఐపి మూమెంట్ అది కూడా ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తంగా చూస్తే ఇక్కడ సభకు వచ్చే వారికి ఎలాంటి లోటు లేకుండా పార్కింగ్ స్థలం నుంచి కూడా సభా ప్రాంగణానికి వచ్చేందుకు వీలుగా వారికి అన్ని ఏర్పాట్లు అది చేశారు. ముఖ్యమంత్రి క్యాన్వే ట్రయల్ రన్ కూడా పూర్తయింది. మరి కాసేపట్లోనే ఈ సభా ప్రాంగణంకి అటు విఐపీలు అలాగే మంత్రులు వాళ్ళు కూడా రానున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ MSNతో VSN కృష్ణ, ETV న్యూస్ భోగాపురం నుంచి. ఓవర్ టు స్టూడియో.